ఇట్లంటే అన్నారు కానీ ఇట్లంటే ఎట్లా ఏంటా నీకేం తెలుసు 30 సంవత్సరాలు ఎవరున్నావు ఇంట్లోనే ఉన్నావు ఏం చేస్తున్నావు నేను ఒకటి చక్కని ఇచ్చినావు లేదా నువ్వు ఒకటి పని చేసి ఉండొచ్చు నీకు ఒంటరికి పనిలో నైపుణ్యతుంది కానీ చేపలు పట్టే వేస్తవాని పనిలో నీకు నైపుణ్యత లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకేమన్నా చెప్పాడు దేవుని రాజ్యం గురించి చేపలు పట్టే విషయం నువ్వు బాగా చెప్పడం కాదు నీకు నీకు నైట్ కూడా చేపలు పట్టేది ఎప్పుడు దాంట్లో చేపలు పట్టేది ఆ చేపలు కూడా ఎక్కడ నిలబడితే మాకు తెలుసు ఎక్కడ పడతాం బాబు తెలుసు ఎంత లోతులోకి వెళ్ళి వల వేయాలో మాకు తెలుసు నీవు పుట్టి గురించి ఇదే పని అని మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు నాకు అన్ని విషయాలు తెలుసు అనుకున్న దగ్గర ఏమో అసలు సొంత ఏం తెలుసు అంటే కవర్ చేసుకోవడం తెలుసు అరే అర్థమైందా ఏమి తెలియదని ప్రభు బాధలు పట్టుకున్నప్పుడే ప్రభు మనకు అన్ని నేర్పించింది అరే మీరు అర్థం కాదు చెప్తారు ప్రపంచం అంతా తిరిగి అనేక దేశాల్లో సువార్తను ప్రకటించిన యేసన గారే నేను సముద్రంలో ఏడు నుంచి పడిన గొడ్డ ఆయనలాగా 8 కిలోమీటర్లు తిరిగిన 2 కిలోమీటర్లు నడవాలి అదే కాల్పించింది దేవుడు పండించింది బాబు అదే ఒకప్పుడు మా పెద్దయ్య గారు ఉన్నప్పుడు అయితే సైకిల్ మీద పోయారు మా మాస్టర్ గారు అంటే మా ఇంట్లో ఆయన కఠిన కూర్చోడు అందరికి సైకిల్ పెట్టుకుంటూ 5 కిలోమీటర్లు పోయి ఆయన ప్రాంతం వచ్చారు చిన్నపిల్ల రావచ్చు నేను అట్లా అన్ని తిరిగేవాళ్ళు సైకిల్ మీద ఆ సైకిల్ నాకు ఇస్తే నేను తెచ్చుకున్నాను నా గిఫ్ట్ ఇచ్చారు మా పెద్ద తిరిగి ఉన్న సైకిల్ అప్పట్లో హీరో సైకిల్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అదే పెరిగే అర్థం అన్ని ఇచ్చింది దేవుడు ఉంటుంది కానీ మనం చేస్తామంటే ఫుల్ ఇచ్చిందని ఎంపీ చేసుకుంటుంది దేవుడు ఎంపీగా ఉన్నది ఫుల్ చేద్దామంటే ఖాళీగా ఉన్నాను నింపుగా అనుకుంటే మనం ఏం చేసుకుంటున్నాం రామాయణంలో ఎంత కోల్పోయాం మనం దేవుడు అన్ని ఇచ్చిండు సమయాన్ని ఇచ్చిండు అవకాశాన్ని ఇచ్చిండు ధనాన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ మనం ఏం చేసుకున్నామంటే కోరుతాం దేవుడు మనమే పిలిచేది వారిని ఫుల్ చేయడానికి పరిశుద్ధిని చేయడానికి మనము ఆయనలాగా నాకు మాట చెప్పండి అందరూ మీరందరూ దేవుళ్ళ మారిగా లేదా దేవుళ్ళ మారాలనుకుంటుందా బాబా ఇప్పుడు మనం ఏం రావాలి